సెప్టెంబర్ 5వ తేదీన అంటే ఈ శుక్రవారం రెండు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా బ్రహ్మాండంగా రిలీజ్ అవబోతా ఉంది. బూచమ్మ బూచోడు అనే సినిమా హారర్ జానర్లో ఒక కొత్త తాడుతోటి చేసిన సినిమా. ఇది రెగ్యులర్ హారర్ సినిమాల్లో ఉండదు, హారర్ కామెడీ అన్నమాట. ఇది ఈ సినిమాలో బ్రహ్మానందం గారు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోరు, పోసాని కృష్ణమురళి గారు, అలాగే జబర్దస్త్ చంద్ర, తాగుబోతు రమేష్, శ్రీను, చిత్రం సీను, వేణు, ధనరాజ్, అలాగే వర్మ అనే ఒక ఆర్టిస్టు, కైనాస్ మోతి వాళ్ళ హీరోయిన్ రాగిణి ఎంఎంఎస్ అనే సినిమా చేసిన అమ్మాయి, హిందీ హీరోయిన్. హిలేరియస్ కామెడీ అండి. ఆల్రెడీ ఈ సినిమాని చాలామంది చూశారు ఇండస్ట్రీలో. అందరు కూడా ఒకటే మాట, అదిరిపోయింది సినిమా, హిలేరియస్ కామెడీ, బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది సినిమా, కొత్తగా ఉంది అని చెప్తా ఉన్నారు. సో 5వ తేదీన విడుదల కాబోతా ఉంది ఈ సినిమా. ఈ ఇయర్లో మీరు చూసుకుంటే సినిమాల సక్సెస్ రేంజ్లో చూస్తే పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేసినాయి చిన్న సినిమాలన్నీ కూడా. ఎందుకంటే చిన్న సినిమాలన్నీ కూడా ఒక కొత్త థాట్తోటి సినిమాలు తీస్తూ ఉన్నారు డైరెక్టర్లు. ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు అందరూ కూడా కొత్త థాట్స్ తోటి డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు సినిమాని. మీరు పెద్ద సినిమాల విషయానికి వచ్చేసరికి ఆ 1 వీక్ కలెక్షన్స్ కోసం చేస్తున్న సినిమాల్లాగా అనిపిస్తున్నాయి తప్పితే, లైక్ మీరు ఎగ్జాంపుల్ బాహుబలి తీసుకోండి, అలాంటి సినిమాలు తీయొచ్చు, అద్భుతంగా తీయొచ్చు, అద్భుతంగా ఖర్చు ఉంటుంది ఆ సినిమాలకి. కానీ మిగతా సినిమాలు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు మీరు చూసుకుంటే అన్నీ 10 సినిమాలు కలిపేసి కామెడీ చిన్న పాత కామెడీలు కొత్త కామెడీలను యాడ్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో జనం కూడా కన్ఫ్యూజ్ అయిపోయి చిన్న సినిమాలు కొత్తగా ఉండే సినిమాలు చూడటం మొదలుపెట్టారు. నేను అది విమర్శించడం కాదు, ఇప్పటికైనా మారమని కోరుతున్నాను. సో అలాంటి ఉద్దేశంతో చేసిన సినిమా. మా ప్రొడ్యూసర్స్ కూడా చదువుకున్న వాళ్ళు, బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకేంటంటే సినిమా అంటే ప్యాషన్, ఆ ప్యాషన్ తోటి చేసిన సినిమా ఇది. మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాకి కొత్తగా వచ్చిన లెన్స్లు, డిఫరెంట్ లెన్స్లు వాడాం. సహజంగా ఏంటంటే హాలీవుడ్ సినిమాలకి వాడతారు, కాకపోతే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో దాని తర్వాత అంతకన్నా అడ్వాన్స్ కూడా వచ్చింది. బట్ మొన్నటిదాకా చేసే లెన్స్లు చాలా తక్కువ మంది తీసేవాళ్ళు తెలుగులో. పిసి శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు. అటువంటి లెన్స్లు కూడా ఈ సినిమాకి వాడటం జరిగింది. అలాగే మ్యూజిక్ విషయంలో కానివ్వండి, మాకు పనిచేసిన టెక్నీషియన్ విషయం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆర్టిస్టుల విషయంలో కానివ్వండి, ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఇంతకుముందు రాని కాన్సెప్ట్ ఇది. సో ఈ శుక్రవారం రిలీజ్ అవబోతూ ఉంది. ఒక మంచి సినిమా, ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా శుక్రవారం నాడు బూచమ్మ బూచోడు ప్రతి టౌన్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి టౌన్లో కూడా రిలీజ్ అవబోతూ ఉంది. దాదాపు 200 థియేటర్లో రిలీజ్ అవబోతూ ఉంది. ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సినిమాతో పాటు రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి, అలాగే నాతో పనిచేసిన తోటి ఆర్టిస్టులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలు ఉండదు గీతాంజలి ప్యాటర్న్ అనేది, అసలు ఈ సినిమా ఎక్కడా కనిపించదు కూడా మీకు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మా సినిమా కన్నా రిలేట్గా రిలీజ్ అయింది. కానీ మా సినిమా కాపీ రెడీ అయిన తర్వాత మా కాపీ రెడీ అయిపోయి మా సెన్సార్ అయిపోయిన తర్వాత మాకు గ్రాఫిక్స్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వటం ఇష్టం లేక లేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది తప్పితే మాకన్నా చాలా లేట్ సినిమా అది. సో దానికి మాకు అసలు కథ విషయంలో కానివ్వండి, కామెడీ విషయంలో కానివ్వండి ఎటువంటి సంబంధం. ఎందుకు చెప్పాను కదా మీకు, ఎక్కడ కూడా ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు అందరూ కూడా కొత్త థాట్స్ తోటి వస్తున్నారు. ఎవరి థాట్ వాళ్ళదే. యాక్చువల్ గీతాంజలి కన్నా ముందు మాది రిలీజ్ అవ్వాలి. సో టెక్నికల్ రీజన్స్ వల్ల మాది రిలీజ్ అవ్వలేదు. బట్ అయినా కూడా అది రిలీజ్ అవ్వటం మాకు ఉపయోగం.
మాకు హెల్ప్ డెఫినెట్గా. ఎందుకంటే ఆడియన్స్ అందరూ కూడా కామెడీ కోరుకుంటున్నారు, కొత్త సినిమాలు కోరుకుంటున్నారు, కొత్తదనం కోరుకుంటున్నారు. మీరు గమనించారు లేదా, ఇంతకుముందు అంటే ఇంతకుముందు ఉండే సినిమాకి ఇంత ముందుతో గత సంవత్సరంతో పోల్చుకుంటే చూడటానికి కూడా ప్రేక్షకులు బాగా వస్తూ ఉన్నారు థియేటర్లకి. సో ఈ సినిమా కూడా మీకు నచ్చినట్టయితే ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ప్యారలల్ మూవీస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఒక ఫార్మల్ మూవీస్ కమర్షియల్గా సక్సెస్ అవుతున్నా కూడా మనం దృశ్యం లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా ప్రేక్షకులు అయితే సమానంగా ఆదరిస్తున్నారు. సో ఆ తరహాలో ఉండబోతుందా మూవీ? డెఫినెట్గా అండి, అదే చెప్తున్నా మీకు. మీరు నేను నా సినిమానే కదండి, చిన్న సినిమా ఏదైనా సరే ఒక కలర్ ఉంది, ఒక వాల్యూస్ కనపడుతున్నాయి ఆ సినిమాలో అంటే ఆ సినిమాలు ఆడుతున్నాయి. అందరూ కూడా కొత్త ఆలోచనలతోటి కొత్త కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నారు. దయచేసి చిన్న సినిమా ఆదరిస్తే పెద్ద సినిమా వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఆలోచించి మంచి సినిమాలు తీస్తారు. వాళ్ళు తీయాలి. పెద్ద సినిమా లేకపోతే చిన్న సినిమా లేదు. పెద్ద సినిమా కావాలి ఇండస్ట్రీకి, కానీ పెద్ద సినిమా పాత సినిమాలా ఉండకూడదు. ఏదో వెనకాల బ్లాస్టింగ్లు, ఒక మనిషిని కొడితే ఈ మనిషి ఎంత ఉన్నా సరే ఆ మనిషి అంతని కూడా కొట్టే ఈ సిస్టమ్ పోవాలి. పెద్ద సినిమా అద్భుతంగా వస్తే చిన్నోడు ఇంకా బాగా ఆలోచిస్తాడు కంపీట్ చేయడానికి. అంతేగాని పెద్ద సినిమా వద్దని కదా నా ఉద్దేశం. పెద్ద సినిమా కావాలి. పెద్ద సినిమా ఎలా కావాలి? ఒక ఈగలా ఉండాలి, ఒక బాహుబలిలా ఉండాలి, అంత గొప్పగా ఉండాలి. 50 కోట్లు ఖర్చు పెడితే సినిమాకి నలుగురిని కొట్టడానికిను ఒక చిన్న ఒక ఏదో కామెడీ కోసం అని చెప్పి 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 50 కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్తో కంపీట్ అయ్యే సినిమాలు తీయొచ్చు. అలా తీసుకుని ప్రూవ్ చేస్తున్నాడు రాజమౌళి గారు. అలాగే సీను వైట్లా కాదు, నేనంటే అనేది సినిమా హిట్ అవ్వాలి. 50 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లు పెట్టి తీస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, కొత్తగా అనిపించాలి సినిమా. అది సినిమా. 4 కామెడీ సీన్స్ స్క్రీన్ ప్లే ఇటు మార్చేసి ఆ సినిమాలో ఈ సినిమాలో 4 సీన్స్ తీసి 50 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఎవరికి కావాలి? ఖర్చులో సగభాగం పైగా రూపంలోనే పోతుంది. అదే నేను చెప్తున్నాను. ఎందుకు అందుకే నిర్మాతకి రావాలంటే మరి ఇప్పుడు చిన్న సినిమా నిర్మాత ఉన్నాడండి, అతను కమెంట్ చేశారు. ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఏం సినిమా అది అమ్మాయి చేసింది, మన చిన్నారి పెళ్లి కూతురు హీరోయిన్ చేసిన సినిమా ఉయ్యాల జంపాల, కమెంట్ చేశాడు సినిమాని. ప్రొడ్యూసర్కి బేసిక్గా ఏంటంటే టేస్ట్ ఉండాలి. కాంబినేషన్లు సెట్ చేసి సినిమా తీయటం ఎవరైనా తీస్తారు, నాకు ఇస్తే నేను తీనేయండి అది కాదు. సినిమా అనేది గుర్తుండాలండి. తీస్తే చచ్చిపోయే వరకు పలానా సినిమా నిర్మాత అంటే సార్ బాగున్నారు సార్ అని గౌరవంగా చూడాలి. ఏం చేసుకుంటాం? నేను రెమ్యునరేషన్ పెంచుతాను ఏంటి, తర్వాత వాట్ నెక్స్ట్? ఎక్కడ పోయి ఆగుద్ది? ఫస్ట్ నిర్మాత బతికే సినిమాలు రావాలి. ఈ నిర్మాత ఏం చేస్తాడు తెలుసా, తర్వాత చిన్న సినిమా తీసినాడు ఒక పెద్ద హీరో దగ్గరికే పోతాడు. అక్కడ మళ్ళీ వాడు 50-60 కోట్లు ఖర్చు పెట్టుతాడు, మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది. అలా కాదు, కంటిన్యూస్గా ఒక చిన్న సినిమా తీసినాడు, చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకో తప్పులేదు. కాంబినేషన్లు సెట్ చేసి ఎవరైనా తీస్తాడు. కాంబినేషన్లు కాదు ఇక్కడ కావాల్సింది, కథ కావాలి. ఆ హీరోని ఇంతకుముందు సినిమాకి ఈ సినిమాకి చూస్తే తేడా కనిపించాలి. మారిపోవాలి. ప్రపంచం మారుతుంది, మన ఒక్కళ్ళే మారట్లేదు. తెలుగు సినిమా ఒక్కటే మారట్లేదు. కానీ లక్కీగా ఏంటంటే ప్రేక్షకులు మారారు. అంతకుముందు పెద్ద సినిమా అయితేనే వచ్చేవాళ్ళు, ఒక 1 year బ్యాక్ అయితే పెద్ద సినిమా అయితేనే వచ్చేవాళ్ళు సినిమాకి. ఇప్పుడు అలా కాదు, ప్రేక్షకులు చిన్న సినిమాలు ఇన్నోవేటివ్ ఉండే సినిమాలకి నిజంగా వస్తున్నారు థియేటర్లకి. థియేటర్లు కూడా దొరుకుతున్నాయి. ఎవరో చెప్పారు థియేటర్లు దొరకట్లేదని? కొన్ని సినిమాలకు ఒక్కోసారి దొరకవు. దాన్ని కోపంగా తాపంగా పెట్టుకుంటే మనం ఏం చేయలేం. ఒకసారి అప్ అండ్ డౌన్స్ ప్రతి చోట ఉంటాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న సినిమాలు ఆడే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం పెద్ద సినిమా నిర్మాతలు కూడా సినిమాలు తీయాలి. పెద్ద సినిమాలు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి వాల్యూ ఉండదు, ఎదగదు. టెక్నికల్గా ఎదుగుతున్నాం కానీ కథల్లోనూ క్వాలిటీ పరంగానూ ఎదగలేకపోతున్నాం. అది ఆలోచించుకొని కనుక అలా చేయగలిగితే అద్భుతమైనది. ఈ చిన్న సినిమా డైరెక్టర్లకు ఇవ్వమానండి, ఇప్పుడు చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి పెద్ద సినిమాలు ఇవ్వమానండి, దుమ్ము లేపేస్తారు. బాపు గారితో 2 సార్లు అవకాశం వచ్చి మిస్ అయ్యానండి. అది నిజంగా దురదృష్టం. అది యాక్చువల్గా పేపర్లో కూడా అనౌన్స్మెంట్ వచ్చింది, రాధాగోపాలం నేను చేయాలి. అది కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఆ తర్వాత బాబు గారిని నేను చెన్నై ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు, సార్ ఒక్క సినిమా సార్ అంటే చేద్దామండి, మన ఇద్దరికి అదృష్టం ఉండాలి కదా అని అన్నారు ఆయన. సో మహానుభావుడు, తెలుగు సినిమాకి నిజమైన తెలుగుదనం ఉట్టిపడే ఒక మహానుభావుడు. నిన్న ఈనాడులో క్యాప్షన్ చూశాను, బాపు మరణించలేదు,
రమణ గారి దగ్గరికి వెళ్ళారు అని రాశారు. అద్భుతంగా అనిపించింది నాకు అది. సో వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలిగి తెలుగు సినిమాని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ పయనించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బూచమ్మ బూచోడు ఇది మా బ్యానర్ మీద ఫస్ట్ మూవీ అండి. స్నేహ మీడియా అండ్ హేజన్ ఎంటర్టైన్మెంట్ అని 2 సంస్థలు కలిపి ప్రొడ్యూస్ చేసిన మూవీ అండి ఇది. రమేష్ రెడ్డి గారు హీజ్ ఇన్ ద యుఎస్, ఆయన స్నేహ మీడియాకి సంబంధం, నాది హేజన్ ఎంటర్టైన్మెంట్స్. ఇద్దరం కలిసికట్టుగా చేద్దాం ఒక ప్రాజెక్ట్ అని అనుకొని శివాజీ గారిని సంప్రదించడం జరిగింది. చిన్న బడ్జెట్ మూవీస్ ఖచ్చితంగా నడుస్తున్నాయి, ఈ మధ్యలో బాగా ఊపులో ఉన్నాయి సార్. మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి స్టోరీ కథ ఉంది, కానీ కొద్ది స్టార్లెట్స్ ఉండాలా. సో లెట్ us గో ఫర్ బిగ్ హీరోయిన్ అని చెప్పి దెన్ వీ హ్యావ్ గాన్ టు రాగిని ఎంఎంఎస్ ఫేమ్ కైనాజ్ మోదీవాలా. తను తీసుకొని వచ్చి తను ఇమీడియట్లీ కథ చెప్పగానే ఒప్పుకుంది. దాని తర్వాత ఇమీడియట్లీ శివాజీ గారు ఇట్ షుడ్ నాట్ బీ కాల్డ్ యాజ్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ, ఇట్ షుడ్ బీ ఎ బిగ్ మూవీ. అందుకని మనం ప్రతి ఒక్క కామెడియన్తో సహా బ్రహ్మానందం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జబర్దస్త్ టీము, ఎవ్రీవన్ అందరినీ తీసుకొని వద్దాం చేద్దాం ఖచ్చితంగా అని చెప్పేసి ఒక ప్రణాళిక తీసుకొని ఇంత బడ్జెట్ అండి అని చెప్పి అంత బడ్జెట్లో కంప్లీట్ చేశారండి. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. అండ్ శివాజీ గారికి కంబ్యాకా కాదా అని నేను అనలేను, కానీ శివాజీ గారు ఆల్వేస్ ఇన్ ద మార్కెట్, ఆయన ఎప్పుడూ ఉన్నారు. అండ్ మాలాంటి ప్రొడ్యూసర్కి ఆయన ఎప్పుడైనా ఒక స్టార్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరిక ఇచ్చారు కూడా. అండ్ ఈ మూవీ చూసిన ప్రతి వాళ్ళు డెఫినెట్గా ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక ఆశ ఎక్స్పెక్ట్ అది చేశారండి. దే హ్యావ్ గివెన్ us the hope that definitely it will be a hit అని చెప్పి. సో వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ 200+ థియేటర్స్ అండ్ అక్రాస్ ది గ్లోబ్. ఓవర్సీస్ కూడా చేస్తున్నామండి, బిజినెస్ కూడా అయిపోయింది. సో September 5th. అండ్ ముందు రభస ఉంది, వెనకట మన పవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏమంటారండి అని చెప్పేసి కూడా అని చాలామంది అడగడం జరిగింది. కానీ మేము వీఆర్ కాన్ఫిడెంట్ దట్ డెఫినెట్లీ స్మాల్ జానర్లో డెఫినెట్లీ మనకు థియేటర్స్ దొరుకుతాయి అండ్ డెఫినెట్లీ మనం చేస్తాం ఇది అండ్ హిట్ కూడా కొడతామని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇదివరకు మిత్రులు ఇందాక అడిగారు గీతాంజలి అని చెప్పి. గీతాంజలి కాదండి, ఇది కంప్లీట్గా ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. అండ్ దీనికి కొత్త స్టోరీ, కొత్త నరేషను, కొత్త మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఇది పొలిటికల్ ఓరియంటెడ్ కాదు, ఇది కాదు. ప్రతి కపుల్కి లైఫ్లో ఉండే చిన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని అనుకుంటూ కొద్దిగా హారర్ థ్రిల్లర్ కలిపి తీసిన మూవీ అండి ఇది. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను, అందరూ చూడాలని కోరుకుంటున్నాను, అందరూ ఆశీర్వదిస్తారని. వెంకటేశ్వర స్వామి డెఫినెట్లీ ఆశీర్వాదం మా మీద ఉంటుందని మేము కోరుకుంటున్నాం. 2 రాష్ట్రాల్లో ఇట్ విల్ బీ ఎ వెరీ బిగ్ హిట్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. you